స్వాములందరూ కలిసి యాదగిరిగుట్ట, కొలనుపాక శివాలయం, జైన్ టెంపుల్‌కి వెళ్దామని అయితే బయలుదేరామన్నమాట. సో, ఆల్మోస్ట్ 25 మంది స్వాములైతే వెళ్ళామన్నమాట 5 కార్ల మీద. ఫస్ట్ అయితే జైన్ టెంపుల్‌కి వెళ్తే అక్కడ బ్లాక్ డ్రెస్ అయితే నాట్ అలౌడ్. ఓన్లీ కాషాయం డ్రెస్ అయితే అలౌడ్ అన్నారు. సో, ఇంకా అది వాళ్ళ టెంపుల్ రూల్ అంట. సరే ఇంకా వాళ్ళ రూల్ మనం ఎందుకు కాదనాలని చెప్పి బయట నుంచి చూసి ఇంక వీడియో చూసుకొని వచ్చేసాము. అది టెంపుల్ యొక్క ఆచారం అంట. సో, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఎవరు వెళ్ళకండి. సివిల్ డ్రెస్ ఉన్నవాళ్ళు, అయ్యప్ప మాలలో ఉన్నవాళ్ళు అయితే ఇంకా అసలు వెళ్ళకండి అటువైపు. ఎందుకంటే మనల్ని అయితే అలో చేయరు. సో, ఇలా అక్కడ గుర్రం ఉంటేను దాని వీడియో చూసుకొని అలా కొలనుపాక శివాలయంకి వెళ్ళేవాళ్ళం. కొలనుపాక శివాలయం అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఆలేరు మండలం అయితే ఉంది. సో, ఇది కొలనుపాక గ్రామంలో అయితే ఉంటుందన్నమాట. ఇది దాదాపు 1500 ఏళ్ళ క్రితం కట్టారంట. 1500 ఇయర్స్ బ్యాక్ అయితే దీన్ని కట్టారు. ఇది స్వయంభూ లింగంగా అయితే ప్రసిద్ధి చెందింది. ఇది వారణాసి ఆఫ్ ద తెలంగాణగా కూడా దీన్ని చెప్తారన్నమాట. సో, ఇది ఏంటంటే ఆలయంలో శివలింగానికి ప్రత్యేకంగా తామ్ర కవచం ఉంటుందంట. సో, లోపలైతే మొత్తానికి వీడియో అంటే మెయిన్ గర్భగుడికి వీడియో అయితే తీయలేదు. సో, ఇలా బయట వరకు అయితే తీసానమాట. సో, ఇక్కడ శివుడు వీరేశ్వర స్వామిగా అయితే పూజింపబడతాడు. శివరాత్రి కార్తీక మాసంలో అయితే చాలా బాగా జరుగుతుంది. కాకపోతే బాగా డెవలప్ చేయాలి దీన్ని ఇంకాని ఈ టెంపుల్ని. ఇదంతా ఏకచెక్క అంటే ఓన్లీ ఒక్క కొండని ఇదంతా చెక్కారంట మొత్తం అంతాని. చాలా అంత విశిష్టత. సో, మేమైతే భిక్ష అయితే మనం ఈ హైదరాబాద్లోనే ఇక్కడే సన్నిధానం దగ్గర స్వాముల సన్నిధానం దగ్గర వండుకొని అయితే అక్కడికే పట్టుకెళ్ళామన్నమాట. సో, అక్కడే భిక్ష చేసాము అంతా స్వాములంతాని. వాళ్ళ ఒక అన్నదాన ప్రభు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి ఇంకా మొత్తం భిక్ష అందరికీ ఆయనే అన్నదాత మాట ఆ రోజుకి. సో, ఇంకా యాజ్ యూజువల్గా మంత్రాలు చదువుకొని ఇంకా మనం భిక్ష స్టార్ట్ చేస్తాం కాబట్టి కొంచెం లేట్ అయింది ఆ రోజు. ఎందుకంటే నేను జైన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది. సో, ఇలా స్వాములందరూ అక్కడ కూర్చొని మంచిగా అయితే భిక్ష అయితే కానిచ్చామన్నమాట. గవర్నమెంట్ కాకపోతే ఈ టెంపుల్ కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. భక్తులు కూడా చాలామంది వస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అంత డెవలప్మెంట్ లేదు ఇక్కడ. ఎక్కడో కొంచెం దూరం ఉండడం వలన ఏమో కానీ దూరం ఏముందిలేండి. మన భక్తులు ఇప్పుడు ఎక్కడున్నా సరే మనం దూరం అని చెప్పి వెళ్ళడం మానేస్తున్నారు, వెళ్తున్నారు కదా. సో, దీన్ని డెవలప్ చేసి కొంచెం ఖర్చు పెట్టి డెవలప్ చేస్తే ఇంకా ప్రసిద్ధి చెందుతుంది, అందరికీ తెలుస్తుంది. ఇది చాలా ఓల్డ్ పురాతనమైన టెంపుల్ అన్నమాట. 1500 ఏళ్ళ క్రితం టెంపుల్ అంటే మామూలు మాటలు కదా. అందులోని ఇది చాలా ఒకే కొండని ఇలా చెక్కారంటే అది అంత విశిష్టత అసలు. సో, మొత్తం మేమైతే ఇక మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం అంతా ఇలాగే ఉంది. సో, దాన్ని కొంచెం బాగా డెవలప్ చేసి ప్రహారీ కూడా కట్టి అంతా డెవలప్ చేస్తే స్వాములు కానీ లేదంటే మొత్తం అంతా ఎక్కడి నుంచన్నా వస్తారన్నమాట. ఒక్కసారి ఫేమస్ అని జనాలందరికీ తెలిస్తే, భక్తులకి అందరికీ తెలిస్తే సో ఎంత దూరం అన్నా వస్తారు. పెద్ద దూరం ఏం కూడా కాదు. మనకు యాదగిరిగుట్ట ఎలాగో చాలామంది భక్తులు వెళ్తారు. సో, అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ కూడా ఉండదన్నమాట. సో, ఈజీగా అయితే చాలామంది యాదగిరిగుట్ట వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు జైన్ టెంపుల్తో పాటు. సో, ఈ టెంపుల్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. ఇలా ఇదంతా బయట ప్రాంగణం. ఫస్ట్ ఎంట్రన్స్ మాట. ఇది ఎంట్రన్స్కి నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. మధ్యలోనే కాదు, చుట్టూ మొత్తం అంతా దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయి. ఇదంతా ఎంట్రన్స్ మాట ఇది. సో, కొంచెం నీట్గా చేసి చక్కగా డెవలప్ చేసి ప్రహారీ కూడా ఇవన్నీ కట్టి పోనీ టికెట్ పెట్టారు. 30 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెడితే సో అది దేవాదాయ శాఖకి కూడా అభివృద్ధి చెందుతుంది అనేది నా ఒపీనియన్ మాట. ఇంక అయిపోయిన తర్వాత యాదగిరిగుట్టకు బయలుదేరాం.